నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది అంటే ఏది పడితే అది బురద చల్లడం మాత్రమే చేస్తారు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. ఓకే, తెలంగాణ విగ్రహం చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది ఆంధ్ర సెటిలర్స్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ ఎన్నేళ్ల నుంచి ఉన్నా సరే సంక్రాంతి వస్తే మళ్ళా ఆంధ్రాకే పోతారు. చూసిర్రా? వాడు తెలంగాణకు సంబంధం, వాడు తెలంగాణ ఎన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ళు తెలంగాణలు కాదు. కాబట్టి వాళ్ళకి తెలంగాణ అస్తిత్వం అంటే, తెలంగాణ కల్చర్ అంటే తెలుసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళు చేయరు. అర్థమైందా? వాళ్ళకి బొమ్మనా బ్రదర్స్, చందనా బ్రదర్స్ ఉంటేనే ఇష్టం. అర్థమైందా? ఏ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఏది ఉండకూడదు. అప్పుడు ఇప్పటికి కూడా మనం ఆంధ్ర గుళ్ళకు పోవాలి. సింహాద్రికి యాదగిరి గుట్టను వాడు యాదాద్రి చేస్తాడు కానీ సింహగుట్ట ఏడువాడు. ఈ ఆధిపత్యము ఈ అన్నిట్లో ఆంధ్రలో ఆధిపత్యం నడుస్తున్నది తెలంగాణ మీద. ఆడ చెన్నైలో ఇట్లనే చేస్తే తన్ని ధర్మేస్తే హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ ఇట్లనే చేస్తే మళ్ళీ సపరేట్ కోరుకున్నాం. ఈ సపరేట్ తోటి కూడా అవుతలేదు వీళ్ళ ఆధిపత్యం. అర్థమైందా? సో వాడు నాన్నగారు అంటాడు కాబట్టి మేము నాన్నగారు అలా అని అంటాడు. ఎందుకంటాం రా? మేము అనవట్లా, మేము బాబు అనే పిలుస్తాం. మీకు నచ్చకపోతే మీరు పిలుచుకోకండి, మీరు నాన్నగారే అని పిలుచుకోండి. ఓకే, మీరు ఆ యొక్క కజ్జికాయలు అంటే మేము కర్జలు అంటాం, మీరు సొరకాయ అంటే మేము ఆన్యపకాయ అంటాం. మా అస్తిత్వాన్ని నువ్వు ఎక్కిరియడానికి నువ్వు ఓడిరా, నీకేం హక్కు ఉంది? మా భాషతో మేము నల్లగా ఉన్నాం అనుకో, ఇప్పుడు ఆఫ్రికా వాడు నల్లగా ఉన్నాడు అనుకో, వాడి పుట్టుకనే నల్లగా ఉంది, నువ్వు వాడిని నల్లగుంటే వాడిని ఎక్కిరిస్తావా? నాకు అర్థం కాదు. మీకు బతుకు తెరువు లేకనే ఇటు బతకడానికి వచ్చిన వాళ్ళు మీకు మమ్మల్ని ఎడ్డిచ్చే హక్కే మీకు ఓడిచ్చిండు. నాకు అర్థమైతే లేదు. మీకు ఆఫీసులు కట్టుకోవడానికి జగలేని పరిస్థితిలో ఉండి హైదరాబాద్లో సంపద ఉంది కాబట్టి మీరు మాతోటి ఇది చేసి ఇక్కడున్న లోకల్ వ్యాపారస్తులను చంపేసి మీ ఆంధ్ర వ్యాపారాలే నడుస్తున్నాయి. ఇవాళ ఎక్కడ పోయినా దోపిడీ, ఆధిపత్యము, ఇది తప్ప తెలంగాణ ఎందుకు కాదు? మనం ఎందుకు తిరుపతి గుడికి పోవాలి, ఆంధ్రాని గుడికి పోవాలి? లేడా? ఇడ చిలుకూరి బాలాజీ లేడా? ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి గుళ్ళ వెంకటేశ్వరుడు కాదా? నాకు చెప్పండి. అదేంది వేదవ్యాసుడు యొక్క గోదావరి నదీ తీరంలో స్థాపించిండు సరస్వతి అమ్మవారు బాసరా అని అంటారు. మహారాష్ట్రోడు వస్తాడు, ఇంకో దేశం మధ్యప్రదేశ్ వస్తాడు, ఛత్తీస్గఢ్ వస్తాడు, కానీ ఒక్క ఆంధ్రోడైనా తెలంగాణ గుళ్ళకి ఒక్క ఫేమస్ గుడి కన్నా వచ్చిండా చెప్పండి. వేములవాడకి ఎంతమంది ఆంధ్రోళ్ళు వస్తారు? ఎంతమంది ఆంధ్రోడు బాసర సరస్వతి అమ్మవారి దగ్గరికి వస్తాడు? ధర్మపురిలో ఉన్న నరసింహస్వామి కాదా? సింహాద్రిలో ఉన్న నరసింహస్వామి అంటే ఆంధ్ర వ్యాపారస్తులు బతకాలి, ఆంధ్రోడు బతకాలి, మేమేం చేయాలి? గడివికాలనా? అంటే ఎంత దరిద్రం అంటే, అరే తెలంగాణ టిపికల్ తెలంగాణ మహిళ, ఒక బడుగు మహిళ, ఒక వ్యవసాయ కూలీ చేసే మహిళ ఎట్లుంటది? కవిత దొరసాని లెక్కను, గుజరాత్లో దొరసాని లెక్కను ఉండరు కదా. తెల్లగా ఇట్లా కిరీటాలు పెట్టుకొని అట్లుండరు కదా. మేము దేవత అంటలేం కదా. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, దేవత అనలే కదా. ఒక టిపికల్ మా ఇంట్లో మా అమ్మ ఎట్లుంటది, ఓకే, లేకపోతే ఒక మామూలుగా వ్యవసాయ కూలికి పోయే తెలంగాణ ఒక అమ్మ కానీ తెలంగాణ ఆడపడుచు ఎట్లుంటది చూడండి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు పోయి చూడండి. వాళ్ళు కూలి పనికి పోతారు కాబట్టి వాళ్ళకి చీర అడ్డం పడద్దు, ఏది పడుతుంది తలగొద్దు అని చెప్పి రోడ్డు మీద ఏడైనా కొంచెం పైకి ఉంటుంది. పైకుండి ఆ టిపికల్ ఇన్ని వేషాలు వేయరు, ఇన్ని ఉండయి. టిపికల్ ఒక సింపుల్ చీర కట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇదే మోస్ట్ ఆఫ్ ద తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ కాదు, 99% మంది ఎవరో కవిత దొరసాని, లేకపోతే ఇంకో కేసీఆర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంబంధించిన దొరసానులో, ఇంకా లేకపోతే ఎవరైనా ఇంకా కొంతమంది ఉండే కర్ణాలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆ వెలమ వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఎవరన్నా వాళ్ళ దొరసానులు, వాళ్ళ గడిలుండి 1000 ఎకరాలుండి పైసలు ఎడబెట్టుకోవాలని అర్థం కాని వాళ్ళు అట్లుంటే ఉండొచ్చు 1%. కానీ 99% మంది మీరు ఏడికైనా పోండి. ఇప్పుడు మరి సిద్దిపేటలో మేము ఉంటాం, ఓకే, పోండి, మా అమ్మ చూడిపోండి. అట్లా ఎవరినైనా తీసుకోండి, ఏ తెలంగాణ సంబంధించిన ఏ ఆడపడుచునైనా తీసుకోండి. ఎస్,
ఇట్ ఈస్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్. ఇది దొరల రాజ్యం కాదు, నీ గడిలు కూలిపోయినాయి. కాబట్టి ఇది ఒక సింబాలిక్ గా మనము టిపికల్ తెలంగాణ ఇది ఎట్లా ఉంటుంది, ఆడపడిచి ఎట్లుంటుందో, ఒక అమ్మ ఎట్లుంటుందో దానికి సింబాలిక్ గా మేము రిప్రజెంట్ చేస్తున్నాం. తప్పేం చెప్తున్నాం? కాంగ్రెస్ మూడు రంగుల జెండా పెట్టలే కదా అమ్మవారి తెలంగాణ పల్లెలకి పచ్చగా ఉంటది, వరి పొలాలు ఎక్కువ పంటలు పండిస్తారు కాబట్టి అందుకు సంబంధించి పెట్టారు. కానీ వాళ్ళ లెక్క పింక్ చీర కట్టినట్టు 3 రంగుల చీర కట్టలే కదా అమ్మ తెలంగాణ తల్లికి. అంటే మీరు అస్తిత్వాన్ని నాశనం చేస్తారు. మీరు వాడు తెలంగాణడే కాదు, కేసీఆర్ గాడు వాడు బీహార్, వాళ్ళ పూర్వీకులు బీహార్ వాళ్ళు, అంత బీహార్ వాళ్ళని పెట్టుకున్నాడు. వాడిని ఫామ్ హౌస్ కాపలాకి కూడా బీహార్ వాళ్ళని పెట్టుకున్నాడు. వాడు ఎంత కవరం మాట్లాడతాడు. ఒక్కసారి పబ్లిక్ మీటింగ్లకు వస్తలేడు. అంటే వాడికి అధికారం ఉంటే పైసలు దోసుకునేది ఉంటేనే ఉంటాడా వాడు, లేకపోతే ఉండడా కేసీఆర్ గాడు? ఏం చేస్తుండు వాడు? ఫామ్ హౌస్ లేవండి ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు రాడు వాడు? ఎన్నికలు ఉంటే మందు వేసుకొని లవంగం వేసుకొని ఓడతాడు, లేకపోతే ఫామ్ హౌస్ లో అంటాడు. ఈ బాడకం ఏం చేస్తుండు కేటీఆర్ గాడు? భారతదేశంలో ఉంటే దోసుకున్నాయి మొత్తం ఏడున్నా ఈ సిబిఐ ఈడీ అనే బాపనోడు గుంజుకుంటాడు, లేకపోతే ఇప్పుడు అధికారం మారితే ఇంకోటి గుంజుకుంటాడు, అన్ని విదేశాలకు పంపించిండు. విదేశాల్లో ఊర్లు కొనుక్కున్నారు. ఇన్ని రకాలుగా దోసుకుంటారు. ఆయన ఎందుకు వస్తాడు ప్రభాకర్ రావు? నువ్వేమో రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఫామ్ హౌస్ ఇట్లా చేసినావురా అంటే జైల్లో పెడతావు. నువ్వేమో 7 లక్షల కోట్ల అప్పు చేసినావు, దాని లెక్క చెప్పురా అంటే శాతం అయితే లేదు. ఏం చేసినావు చెప్పు? కాంగ్రెస్ కూడా పథకాలు ఇస్తుంది. మరి ఎన్ని పథకాలు ఇచ్చినావు? ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు? ఎంతమందికి బీసీ బంధు ఇచ్చినావు? నువ్వు ఇయ్యవు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలో హార్డ్లీ వాడు ఎన్ని రోజుల్లో పరిపాలించింది? 4 నెలలు వాడు ఎంపీ ఎన్నికల కూడా వచ్చింది. వాడు ఫస్ట్ 2 నెలలు అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం అయింది. వాడు హార్డ్లీ పరిపాలించి 6 నెలలు. 6 నెలల్లో నువ్వు 11 ఏళ్లలో మోడీ గాడు చేయింది, 10 ఏళ్లలో కేసీఆర్ గాడు చేయింది, 6 నెలల్లో అన్ని అయిపోతాయా? 5 ఏళ్ళు ఇయ్యలే. ఇదే కేసీఆర్ గారిని అడిగితే ఏమన్నాడు వాడు నిండు అసెంబ్లీలో? మాకు 5 ఏళ్ళు ఇచ్చారు తెలంగాణ ప్రజలు, మేము 5 ఏళ్ల తర్వాత చెప్తాం, మీకెందుకు ఒప్పుకోలేదండి అంటాడు. అప్పుడు 14 కానీ 18 కానీ వానికి మెజారిటీ సీట్లు వస్తే కూడా మొత్తం అన్ని పార్టీలను గుంజుకున్నాడు. మళ్ళీ ఇవాళ వచ్చేసి వాని పార్టీ వాళ్ళు ఇళ్ళకి వస్తే వేరే, అంటే నీకో నీతి పక్కోనికో నీతా కాదు. వానికి 80 సీట్లు వచ్చినప్పుడు 103 చేసుకొని 24 సీట్లు 21 సీట్లు కాంగ్రెస్కి ఇస్తే వాటిని 7 సీట్లకు ఏమో చేసిండు. లాస్ట్ కు ఎంఐ ఓల్డ్ సిటీ మాత్రమే పరిమితమైనటువంటి, హైదరాబాద్ మొత్తం కూడా కాదు, ఓన్లీ ఓల్డ్ సిటీ పరిమితమైన 6 సీట్లు 7 సీట్లు ఉన్నటువంటి ఎంఐఎంని ప్రతిపక్షం చేసిండు వాడు వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలను గుంజుకున్నారు. నువ్వేం చేసినావు? నీ పాట నీకు అప్పచెప్తే నువ్వు నొస్తుందా? అంటే నీకు గిచ్చితే నొప్పి అయినప్పుడు నాకు గిచ్చినా నొప్పి అవుతుంది అన్నప్పుడు నన్ను గిచ్చకరా పోసిడికే అని చెప్తున్నా. అది అర్థమైతలేదు లుచ్చబాడుకోకి. నేను కొడతాను, వాడు ఎందుకు పడతాం బే? పిల్లిని కూడా అర్రలో కట్టేస్తే అది పులి అవుతుంది. పడరా బోసిడికే. సిగ్గు శరం లేని చెత్తనా కొడక, నీకు మంత్రి పదవి ఇవ్వలేదని అప్పుడు తెలంగాణ వాదం ఎత్తుకున్నావు. నువ్వు ఎప్పుడు కొట్లాడినావురా? నీకంటే ముందు ఎంతమంది కొట్లాడిర్రు? జయశంకర్ సార్ కొట్లాడిండు, అనేక మంది కొట్లాడిరు. ఒక్కసారి గుర్తు చేస్తావు వాళ్ళని? ఒక్క తెలంగాణ ఉద్యమకారుని గుర్తించినవా? ఏం చేసిండు కేసీఆర్ గారు? ఏం చేసిండు? 10 ఏళ్లలో వాడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మేము ఇచ్చినామంటాడు ఉద్యోగాలు. అరే కేటీఆర్ వచ్చినా కనబడితే పాత చెప్పు తీసుకొని కొడతా. నువ్వు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకి జీతం వస్తే ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇస్తావు, కావాలని పరీక్ష లీకులు చేపిస్తావు, పైసలు దోసుకుంటావు, పేపర్ అమ్ముకొని. దాన్ని అంటారా? నువ్వు ఫిల్ చేసి ఎగ్జామ్ లీక్. ఇప్పుడు ఎందుకైతే లీకులు? యూపీలో అవుతాయి, బీహార్ బీజేపీ పాలించే రాష్ట్రాలు అవుతాయి, లేదంటే ఆయన ఇప్పుడు ఎందుకైతే లేవురా లీకులు? ఎందుకు చేయించారు? మీరు పైసలు దోసుకున్నారు, మేము దోసుకుంటలేము. అర్థమైందా? పేపర్లు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి జీతం వస్తే వాళ్ళ బతుకుదారు చూపెడితే వాళ్ళకి ఇచ్చినట్టు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి లేకుండా ఉద్యోగం ఫిల్ చేయకపోతే 10 ఏళ్ళైనా ఉద్యోగం ఫిల్ చేయవా? నువ్వేదో నోటిఫికేషన్ ఇచ్చినావా, 6 నెలల ప్రభుత్వం మారిందంటే మేము అర్థం చేసుకుంటాం. 10 ఏళ్ల నుంచి నువ్వు ఫిల్ చేయవా? పోదాం పదరా, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం పోదాం పదరా, అస్సాం పోదాం పద, గుజరాత్ పోదాం పద. వాడు అంటున్న గుజరాత్ మోడల్ అంటున్న గుజరాత్ పోదాం పద, లేకపోతే యూపీ పోదాం పద. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రా మోడీ గారు? ఎంతమందికి రైతులకు రుణాలు మాఫీ చేసిండ్రా? మన్మోహన్ సింగ్ గారు 73,000 కోట్లు రుణాలు మాఫీ చేసిన రైతులకి.
ఎందుకు పంజాబ్ హర్యానా రైతులు ఎందుకు ఏడుస్తున్నారు కూడా ఎందుకు లొల్లి చేస్తున్నారు? ఎంఎస్పీ ఎందుకు ఇస్తలేమని అడుగుతున్నారు? ఇచ్చిండారా? రైతుల మీదకి వెళ్ళి ట్రాక్టర్లు ఎక్కిచ్చిర్రు. చెప్పండి, ఒక్క బీజేపీ పాలితరు రుణమాఫీ చేసిర్రు చెప్పండి నాకు. చెప్పండి. మహారాష్ట్ర పోదాం పదా, మధ్యప్రదేశ్ పోదాం పదా. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే కావాలని సిబిఐడి చూపెట్టి ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడానికి వాళ్ళని ఒక లోపలేస్తాను బెదిరించి వాళ్ళని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మారుస్తావు. ఏం చేస్తున్నావు? 1000 సంవత్సరాలు నువ్వే కదరా బాపనోడి, నువ్వే కదరా పరిపాలించింది. క్షత్రియుని యుద్ధానికి వాడుకున్నావు, వైశ్యుని వ్యాపారానికి వాడుకున్నావు, శూద్రులని ముడిగడడానికి వాడుకున్నావు. మళ్ళీ మొత్తం నువ్వే కదరా. అప్పుడు మంత్రిగా ఉన్నది నువ్వే, గుళ్ళ పూజారిగా ఉన్నది నువ్వే, మొత్తం దేశంలో ఉన్న సంపదని గుళ్ళ దాచిపెట్టుకున్నది నువ్వే. ఇప్పుడు పద్మనాభ స్వామి ఆలయం అది నాగబంధనంతుడు కట్టేసిర్రట. అది ఇస్తే ఏమో నాగపాములు వచ్చి కలిసిపోతాయంట. 1000 సంవత్సరాల నుంచి నాగపాములు బతుకుంటాయారా? అంటే ఆ సంపద ప్రజలకు చెందకూడదు. అందుకని కోర్టుకు పోయి తీర్పులు ఇప్పించుకుంటాడు. ఈ ఆస్తి నాకు చెందాలని ఎవడిచ్చి తీర్పులు ఇచ్చేటాడు వాడు మళ్ళీ ఆ బాపనోడే. సిబిఐ డైరెక్టర్ వాడు ఆ బాపనోడే, ఈడీ డైరెక్టర్ వాడు ఆ బాపనోడే, ఎలక్షన్ కమిషన్ అధికారి వాడు ఆ బాపనోడే. అంటే బాపనోళ్ళ రాజ్యం ఇది. 1000 సంవత్సరాల నుంచి అదే ఉంది, ఇప్పుడు అదే ఉంటుందా? మేమేం చేయాలరా? వాడు చెప్తాడు, అస్సాం ముఖ్యమంత్రి చెప్తాడు, వాడి మనుమ శాస్త్రం రాసిర్రు. ఏమంటాడు వాడు? బ్రహ్మ ముక్కులకేలు వచ్చిండంట వాడు బాపనోడు. ఓకే, అందుకని వాడు బ్రహ్మ ముక్కులకేలు వచ్చింది కాబట్టి బ్రాహ్మణుడు అయిందంట వాడు. మిగతా వాళ్ళందరూ కింది భాగాల నుంచి వచ్చారు కాబట్టి తొడలకేలు వచ్చిండు కాబట్టి తొడలు మందంగా ఉంటాయి కాబట్టి వాడు వైశ్యుడు అయిందంట. అర్థమైందా? వాడు చెప్తున్నా, నా సొంత కవిత్వం చెప్తలే. భుజాలతో కొట్లాడుతాడు కాబట్టి వాడు క్షత్రియుడు అయినంట. ఇక మిగతా వాళ్ళందరూ కింది భాగాలకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ శూద్రులు, అతి శూద్రులు అంట. కాళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు, ముడిలకెళ్ళి వచ్చిన వాళ్ళు. ఇది వాడు చెప్పిండు. అయితే వాడు చెప్పిన ధర్మశాస్త్రం ఏంటంటే మిగతా వాళ్ళందరినీ వాడి యొక్క బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినోడు ఆ బ్రహ్మ ఎందుకు సృష్టించిండట మిగతా ముగ్గురిని అంటే ఈ బాబను వాడికి సేవ చేయడానికి సృష్టించిండట. సేవ చేయాలంటే వీడు బతుకుండాలి కాబట్టి ఈయనకి 5 కిలోల రేషన్, దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడంట, ఇవి తిని బతికి, లేకపోతే 2 రోటీ ఇస్తాడంట, ఇవి తిని బతికి మా బాబను వాడికి సేవ చేయరా అని చెప్తుండే వాళ్ళ అమ్మడి కొడుకు. అప్పుడెప్పుడో జమాన్లో చెప్పిండంటే అంబేద్కర్ గారు, పూలే గారు, ఇంకా పెరియార్ రామస్వామి గారు, మహాత్మా గాంధీ గారు, అనేక మంది యోధులు కొట్లాడి ఆ బ్రిటిష్ వాడిని నెత్తినోరు కొట్టుకుంటే ఈ బాపనోడు పెట్టిన మూఢాచారాలు, సతీసాగం అనేక రూపమాపి చేసుకుంటూ వస్తే ఇవాళ ఇంతో అంతో చదువుకొని ఈ స్థాయికి వస్తే లంబి కొడుకు మనసులో పడతలేదు వాడికి. చాలోడు మగ్గం నేస్తాడు, మంగళోడు గడ్డం గీక్తాడు, మాదిగాయన చెప్పులు కొడతాడు, డప్పు కొడతాడు. బాపనోడు ఏం చేస్తారా? ఒళ్ళు అని ఒక్క పని చేస్తాడా చెప్పండి? గుళ్ళ పూజారి ఏం చేస్తాడు? వాడు పూజారి చేసేది మనకేదో ఫేవర్ చేయడానికి. వానికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వస్తాడు, వానికి డబ్బు కావాలంటే మన దగ్గరికి వస్తాడు, వానికి బట్టలు కావాలంటే శాలోన్ దగ్గరికి వస్తాడు. వాని సొంతంగా ఏం చేసుకోలేడు. వాడు మన రోగాలు ఎట్లా తగ్గిస్తాడు? మనకెట్లా మన సమస్యల పరిష్కారం చూపెడతాడు? వాని సమస్యలు వాడు చేసుకోలేనాడు, మనకెట్లా చూపెడతాడు? ఏ మతముడైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఏ ఇమాం అయినా సరే, ఏ పూజారి అయినా సరే, వానికే రోగం తగ్గించుకోవడం మనకెట్లా తగ్గిస్తారా అయ్యా? మరి చేయమని చూద్దాం. వాని కొడుకుని పరీక్ష రాయకుండా పాస్ చేయమని చూద్దాం. సాధ్యమా? అది అవుతుందా? కాదు. ఈ బాపనోడు వాడేందుకు పూజారి ఉండాలి? శాలోడు ఎందుకు కావద్దు పూజారి చెప్పండి? ఎందుకంటే వాడు పైసలు కంట్రోల్లో పెట్టుకుంటాడు, వాడికి పని చేసేది లేదు. దాంతో పాటు మనం తుమ్మినా తగ్గినా వాడికి తెలవాలి. మన జుట్టు వాని చేతిలో పెట్టుకుంటాడు. అందుకని పంచాంగం అంటాడు, లేకపోతే ఇది అంటాడు. ఒక టైం మంచిగుంటుంది, ఇంకో టైం మంచిగుంటుందా? ఈ టైంలో తుమ్మొద్దు అంటాడు, ఈ టైంలో తగ్గొద్దు అంటాడు. అంటే నువ్వు ఏం చేసినా, నువ్వు ఇల్లు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, నువ్వు తుమ్మినా, నీ ఇంట్లో పెళ్ళైనా వానికి తెలవాలి. అంటే నీ జుట్టు వాని కంట్రోల్లో పెట్టుకుంటాడు. వానికి కష్టపడకు, 7 పైసలు వస్తున్నాయో వానికి తెలవాలి. తెలిస్తే వాడిని దోస్తీ చేసుకుంటాడు, లేకపోతే వానికి శాపం పెడతాడు, వాడిని బెదిరిస్తాడు, మొత్తం మీద పైసలు పుంజుకుంటాడు. అంటే కూసున్న దగ్గర వాడు చక్రం తిప్పడానికి బాపనోడే పూజారి ఉంటాడు. అది కుట్ర. అర్థమైందా? వాడు వేరే వాడిని కానియాడు. అంటే కంట్రోల్ వేరే వాని దగ్గర ఓనియాడు, వేరే వాడిని జడ్జి కానియాడు. వాడు ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకుందాం, ఏ శాఖ తీసుకుందాం, అన్ని కార్యదర్శులు బాపనోళ్ళే. మేమేం చేయాలరా? మరి జిఎస్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 18% చేస్తా అంటే ఈ బాడకు 35%, మొన్నటి దాకా 30 ఉండే, 25% ఉండే, ఇప్పుడు 35 చేసిండు. అంటే నువ్వు 100 రూపాయల వస్తువు అనుకుంటే ఎంత? 35 రూపాయలు నేను కట్టాలంట. ఆ 35 రూపాయలు లెక్క అడగొద్దంట మనం. బంగ్లాదేశ్ లో హిందువులకి నొప్పి అవుతుందని వీడు ఎడతాడు. ఈడున్న హిందువులను పట్టించుకోడంట ఈ బాడుకావు. బంగ్లాదేశ్ హిందువుల కోసం ఎడతాడంట వీడు. ఎవ్వరికి రా నీతులు చెప్తున్నది? చెప్పండి. డేటాలు అబద్ధం చెప్పాయి కదా.
ఎంత మోడీ పాలనలో ఎంతమంది హిందువులు ధనవంతులయ్యారో చెప్పుర్రి, చెప్పండి. ఒక్క దగ్గరన్నా చర్చకు రాడు. మీరు ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెడతాడు, వాని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాడు, వాని జైల్లో పెడతాడు ఒక ఆధారం లేకుండా. ఏంది ఎన్నేళ్ళు ఇట్లా నడుస్తుంది? ఎల్లకాలం ఈ బాబునోని మేపుకుంటే కూర్చోవాలా మేము? వాడు చెప్పింది అయినా మాకెంత తెలివిని పెట్టినా మేము నీ లెక్క ఆలోచించగలుగుతాం. మాకు నీ లెక్క 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. నువ్వు మీ అమ్మ కడుపులకి ఎట్లా వచ్చినావో మేము కూడా అట్లనే వచ్చినాం. మీ అమ్మ నాయన కలుపుకుంటే ఎట్లా వచ్చినారో మేము అట్లనే వచ్చినాం. ప్రకృతి నీ మీద ఎండ కొడుతుంది, నా మీద ఎండ కొడుతుంది. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నా. ప్రకృతి పరంగా ఎక్కడ డిఫరెన్షియల్ లేను. నువ్వోడి బాడుకో మా మీద ఆధిపత్యం చేయడానికి. సిగ్గుశరం ఉండాలి అన్నం తింటే. మళ్ళీ వాడే కర్మ సిద్ధాంతం చెప్తాడు. కర్మ సిద్ధాంతం చెప్పినాడు శ్రీకృష్ణ భగవాన్ నీకు చెప్పలే బాబునానికి? నీకు వర్తించదా కర్మ సిద్ధాంతం? కాదు, ఎన్నికలు పెట్టింది ఎందుకురా? ధర్మబద్ధంగా ప్రజలు ఎవరికి ఓటేస్తారో దాన్ని లెక్క పెడతారు. నిజంగా అది న్యాచురల్ గా గెలిస్తే, ప్రజలు విశ్వాసాన్ని పూరకొని, ప్రజల యొక్క ప్రేమను చూరకొని గెలిస్తే అది గెలుపు అంటారు. దానిలో తృప్తి ఉంటుంది. అట్లా కాకుండా మోసం చేసి గెలిపితే అలా తృప్తి ఎక్కడిదిరా? దానికి ఎన్నికలు ఎందుకు? ఆ ఎన్నికల ఖర్చు కూడా బొక్క. నువ్వే రాసుకో, నేనే ఉంటా భూమి ఉన్నంతకాలం అని రాసుకో, అయిపోయింది కదా. ఎన్నికలు ఎందుకు బొక్క? ఆ ఎన్నికలపై ఖర్చులన్నీ మీకు దోసుకో. ఇక మేము మాకు 5 కిలోల బియ్యం అయ్యా మేము తిని బతుకుతామంటాం. పాడుకో. చెప్పండి మిత్రులు, ఆనెస్ట్గా అడుగుతున్నా. నేను చదువుతాం మీ కామెంట్లు. కాదు, వీడు 6 నెలల పాలనలో వాడు 56,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఓకే, ఏది రైతు రుణమాఫీ వాడు 1,00,000 రూపాయలు అందరికీ ఏకకాలం చేస్తా అంటే అయిపోయేది 2 లక్షలు అన్నాడు. డబుల్ చేసిండు. మొన్న 18,000 కోట్లు ఇచ్చిండు, ఇప్పుడు 3,000 కోట్లు ఇచ్చిండు. మొత్తం 21,000 కోట్లు ఒక్క 6 నెలల పాలనలో వాడు ఇచ్చిండు. ఏడు నుంచి ఇస్తాడ్రా? ఎక్కడి నుంచి ఇస్తాడు? వాడు కేసీఆర్ గారు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకి మిత్తి అసలు కట్టుకుంటూ పోతే వాడు మోడీ గారు 200 లక్షల కోట్ల అప్పు చేసిండు. 50 లక్షల కోట్ల బడ్జెట్ ల 20% మనం మిత్తి కడుతున్నాం బ్యాంకులకి. ఏది మోడీ గారు 14 ప్రధానమంత్రులు 64 ఏళ్ళు చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే ఈ ఒక్కడు వచ్చి దాదాపు 200 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇది 20% బడ్జెట్ మిత్తికి పోతున్నది. వాడు వచ్చేసి నీతులు చెప్తున్నాడు. ఈ కేసీఆర్ గారిని చేలో పెట్టినప్పుడు మొత్తం అంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకుముందు తెలంగాణ అందరు ముఖ్యమంత్రిని కలిస్తే ఎంత 72,000 కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ గారు వచ్చినాక 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఎవడు కట్టాలి? అసలు ఎవడు కట్టాలి? మిత్తోడు కట్టాలి. మరి ఏం కట్టిండు కేసీఆర్ గారు? ఆడో విగ్రహం ఈడో విగ్రహం తప్ప వాడు మన బతుకులు మార్చేడు. ఏం కట్టిండు చెప్పండి? కాళేశ్వరం దేశంలో 7 ఎన్నికలైనా వాడు ప్రధాని కావాలని ఆశపడి దేశంలో 7 ఎన్నికలైనా ఆడ ఫండింగ్ కోసం అని దోసుకున్నాడు. 7 భూమి కనబడ్డ 20 మొత్తం 32 కాలంలో ఉంటుంది తీసేసి 3 కాలంలో పెట్టి మొత్తం 7 భూమి కనబడ్డ కబ్జా పెట్టిండు. మళ్ళీ వాడి ఇవాళ నీతులు చెప్తాడు ఎందుకు? చెప్పండి. కేసీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ ఎన్ని నెరవేర్చిండు? మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అయినా సరే, బీజేపీ పాలిత రాష్ట్రం ఏ రాష్ట్రమైనా పోదాం, ఏం చేసిర్రు? వాళ్ళు ఏం చేయరంట 11 ఏళ్ల సమయంలో. కానీ వీడు 60 ఏళ్లలో చేసింది ఇవాళ ఏమైనా దేశంలో కట్టినాయి అంటే కాంగ్రెస్ కట్టినాయి. చెప్పండి. మోడీ గారు కట్టిన ఒక నాగార్జున సాగర్ లాంటి, ఒక శ్రీశైలం లాంటి, ఒక బాక్రానంగల్ లాంటి ఏది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పేరు చెప్పండి నాకు. చెప్పండి. మోడీ గారు ఈ 10 ఏళ్లలో కట్టింది ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి. ఒక ప్లానింగ్ కమిషన్ కింద అన్ని కట్టుకున్నాం. ఒక్క న్యూక్లియర్ రియాక్టర్ పేరు చెప్పండి మోడీ గారు పెట్టింది. అన్ని దొబ్బ పెట్టి అమ్ముతున్నాడు కానీ వాడు ఏమైనా కడుతున్నాడా? మరి అప్పుడు కట్టినవి కాంగ్రెస్ ఓడే, ఇప్పుడు చేస్తున్నది కాంగ్రెస్ ఓడే. కాదు, కేసీఆర్ గారి న్యాయంలో ఎన్ని రోజులకు జీతం వచ్చేది? నెల ఎండింగ్లో వచ్చేది. ఇప్పుడు సరిగ్గా టైంకి జీతాలు వస్తున్నాయా లేదా? చెప్పండి. టీచర్లు బదిలీలు చేయరా అంటే ఇబ్బంది పెట్టిండు. మనం బదిలీలు చేసినాం. ఏది రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నాం, నేరాలు తగ్గిస్తున్నాం. ఏ రంగంలో ఏం చేస్తున్నాం చెప్పండి. చదువుకున్న వాళ్ళకి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. వాటితో పాటు ఇన్వెస్ట్మెంట్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా అనగానే అట్లా అయిపోవు కదా. దానికి అప్రూవల్స్, మళ్ళీ ఆ మోడీ గారిని అప్రూవల్ తీసుకోవాలి కదా అన్నిటికీ. తుమ్మితే దగ్గర మా గోదావరి నీళ్ళు మా నీళ్ళు రా అంటే మా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు ఎట్లా చేస్తావు అంటాడు. ఈడీని పంపిస్తా అంటాడు, ఇంకోని పంపిస్తా అంటాడు. మొత్తం చుట్టూ వాంఛేలు ఉంది కదా. ఇప్పుడు కేటీఆర్ గారి మీద అన్ని ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేద్దాంరా అంటే వాడు ఏం చేసిండు? పోయి పైసలు ఇచ్చేసి వచ్చిండు. ఈడ గవర్నర్ తోటి బీజేపీ గవర్నమెంట్ కేంద్రం బీజేపీ ఉన్నాడు కాబట్టి వీడు సంతకం పెట్టనిస్తలేడు. వాడిని అరెస్ట్ చేయలేకపోతున్నాం. అంటే మన జుట్టు వాంఛేలు ఉన్నా కానీ ఇంత చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్రిషియేట్ 6 నెలల అద్భుతాలు అయిపోవు కదా. అయినా చేస్తున్నాడు కదా. వాడు రాగానే ఫ్రీ బస్ ఇచ్చిండు కదా.
పేదవాళ్ళకి ఫ్రీగా కరెంట్ ఇస్తుండు కదా, పేదవాళ్ళకి ఫ్రీగా సిలిండర్ ఇస్తుండు కదా, ఇంకా చేస్తా అని అంటున్నాడు కదా. ఏది రైతులకి అదేది వాడు దేనికి పడితే దానికి శిల్కకి గిల్కకి అన్నిటికి ఇచ్చాడు కదా వాడు రైతు భరోసా. సంక్రాంతి నుంచి ఇస్తా అంటుండు కదా, ఓపిక పట్టాలి. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చిన దానికెళ్ళి వాడు కేసీఆర్ గారు 4 విడతలు చేసి ఎన్ని ఇచ్చిండు? మొత్తం 10 ఏళ్లలో 17,000 కోట్లు ఇచ్చిండు. మనం ఎన్ని ఇచ్చినాం? ఒక్క సంవత్సరంలో 21,000 కోట్లు ఇచ్చినాం. మరి వాళ్ళు ఇచ్చినట్టు కదా రైతు భరోసా. అయినా ఇస్తా అంటుండు కదా, ఓపిక లేదా? నేను ఎన్నికల ముందు చెప్పినా ఇప్పుడు చెప్తాను, 2 ఏళ్ళు టైం ఇవ్వండి రాయ్యా, 2 ఏళ్లలో ఏం చేసిండు ఏం చేయలేదు, అప్పుడు ఇంకో ఏడాది తర్వాత మనం లెక్కలేద్దాం, వాడు ఏం చేసిండు ఏం చేయలేదు అని లెక్కలేద్దాం. ఓపిక పట్టండి. మనం ఏదైనా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడదామంటే ఇవాళ అనగానే రేపు తయారు కాదు కదా, కొంచెం టైం పడుతుంది కదా. ఓ 2 ఏళ్ళు టైం ఇవ్వండి. వానికి 10 ఏళ్ళు ఇచ్చింది కేసీఆర్ గానికి, వానికి 11 ఏళ్ళు ఇచ్చారు మోడీ గానికి. వీనికి ఒక 2 ఏళ్ళు ఆగితే ఏమైంది? 5 ఏళ్ళు ఇచ్చారు కదా ప్రజలు. 2 ఏళ్ల తర్వాత చూద్దాం వాడు ఏం చేసిండు ఏం చేయలేదు అన్ని లెక్కలేద్దాం. చెప్పండి. వాడు కేసీఆర్ గాడు టైంకి కొన్నాడు బియ్యం? మనం కొనే ప్రయత్నం చేస్తున్నాం కదా. వాడు వ్యాపారస్తులు ఇబ్బంది పెడితే కొంచెం లేట్ అయింది, అయినా అన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకేమైనా ఉంటే అది మనమే కొనుక్కొని వేరే దేశాలకు ఇంకెక్కడికైనా అమ్ముకునేటట్టు చేస్తే ఆ వ్యాపారస్తుల మీద డిపెండెంట్ కాకుండా అది ఇంకా బెటరు. ఏం చేయాలన్నా దానికి సంబంధించిన గోదాములు కట్టుకోవాలి, దానికి ఒక కమిటీ వేయాలి, కమిటీ సిఫారసు మేధావుల యొక్క సలహాలు తీసుకోవాలి. అది ఒక ప్లానింగ్ కమిషన్ ద్వారా అట్లా చేసేటోళ్ళం ఒక సిస్టమేటిక్గా. ఇప్పుడైనా అది చేయాలి. మనం ఏది పడుతుంది నిర్ణయం తీసుకొని మళ్ళీ నష్టం చేసుకోకుండా మేధావులతో కమిటీ చేసి ఆ సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ తోటి మనం వాళ్ళ సలహాలు తీసుకొని కమిటీ చేస్తే కమిటీ వేయడానికి టైం పడుతుంది, వాళ్ళ యొక్క రిపోర్ట్ ఇవ్వడానికి టైం పడుతుంది, నిర్ణయం తీసుకోవడానికి టైం పడుతుంది, నిర్ణయం తీసుకున్నాక దాని ఫలితాలు రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక 2 ఏళ్ళు టైం ఇవ్వండి అయ్యా, చాలా వరకు మంచిగా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. హ్యావ్ పేషెన్స్. చెప్పండి. నేను అబద్ధం ఆడితే, నేను తప్పు చెప్తే, బీజేపీ పాలిత రాష్ట్రం కానీ మోడీ గారి పాలనలో ఏం చేసిరు? మతం పొద్దుగాలైతే మతం చుట్టూ తిప్పుతాడు. ఏం చేయాలి? మతం ఏం చేయమంటావు? ఆ మతం రిలేటెడ్ మేమే కదా బువ్వ పెట్టేది, మాకేం వస్తుంది? నువ్వు మతం రిలేటెడ్ ఉంటే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు, జిఎస్టీ తీసుకోకు. హిందువులకి ఓన్లీ నీకు మతమే ఉంది కదా, హిందువుల మీద ఏది నీకు హిందువులు అంటే అత్యంత ప్రేమ ఉంది కదా, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు. చెప్పండి రా, జిఎస్టీ మేము హిందువుల దగ్గర తీసుకోమని చెప్పండి. మా దగ్గరనే ఎక్కువ దోస్తాయి. ఆ జిఎస్టీ దోషింది కాకుండా మళ్ళీ గుళ్ళకి వస్తే మా దగ్గర పడుతుంది. ఆ గిళ్ళకి వచ్చిన పైసలు ప్రభుత్వం ఉండొద్దంట, ఈవో ఉండొద్దంట. కాబట్టి వాళ్ళకి వచ్చిన బాపనోడే దోసుకోవాలి. కాబట్టి ఏది చర్చిలకి మసీదులకి ఎట్లయితే వాళ్ళ వచ్చేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ జనాభా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన పైసలు వాళ్ళే తీసుకుంటున్నట్టు ఆ ఇమాంలో ఇంకోరో పాస్టర్లో అట్లా ఈ గుళ్ళకి వచ్చేటి కూడా మేమే బాపనోళ్ళని తీసుకుంటాం, వెనకటికి అట్లనే దోసుకుంటున్నాం. ఇప్పుడు ఈవో అని పెట్టి దేవాదాయ శాఖ పెట్టి నువ్వెంత తీసుకుంటున్నావు అడుగుతున్నారు వాళ్ళు. అంటే వీని దోపిడికి అంతు ఎక్కడనున్నదా? పనిచేయవు. పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తావు, ఒక ఆధారం చూపెట్టరా అంటే చూపెట్టవు, ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండదు, ఒక ల్యాబ్కు పంపిద్దాంరా అంటే అనవు, స్వర్గం అంటావు, 700 చూపెట్టరా రాకెట్ పంపిద్దామంటే చెప్పవు, ఎక్కడ చర్చకు రావు. ఎన్నేళ్ళు ఇట్లా మమ్మల్ని టార్చర్ చేస్తావు? నేను తప్పు మాట్లాడితే బీఆర్ఎస్ మంచిగుంటే ఏం చేసిందో బీఆర్ఎస్ చెప్పండి, చర్చిద్దాం. లేదు బీజేపీ కాంగ్రెస్ కంటే మంచిగా చేస్తే చెప్పండి, చర్చిద్దాం. కాంగ్రెస్ అన్ని చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నారు. అనేక మంది రైతులు మాట్లాడుతున్నారు, యువకులు మాట్లాడుతున్నారు. ఎంతమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, ఎంతమంది డిఎస్సీ అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి. ఇట్లా బీజేపీ పాలనలో చేసిర్రా? ఒక్క బీజేపీ పాలన యూపీ గోదాం పద గొడగొడ ఏడుస్తున్నారు ఉద్యోగాలు లేక. చిన్న కానిస్టేబుల్ కూడా వాడు ఫిల్ చేస్తలేడు. అట్లా ఏది బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేసిండు? అట్లా నువ్వు ఏ రంగమన్నా తీసుకోండి, ఉద్యోగాలే కాదు ఏ రంగమన్నా తీసుకోండి, దోసుకోవడం తప్ప. రోడ్లు ఎత్తున్నారు, నార్త్ ఇండియాలో అన్ని కూలిపోతున్నాయి. చిన్న ముసరికి ఎందుకు కూలిపోతాయి? క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు. ఎందుకు బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి? ఎందుకు కూలిపోతున్నాయి? క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరు. క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తలేరు? దోసుకోవాలి కాబట్టి. క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే దోసుకుంటావు. ఓకే, అది కూలిపోతే మళ్ళీ కట్టడానికి మళ్ళీ టెండర్ పిలుస్తావు కాబట్టి మళ్ళీ దోసుకుంటావు. మరి మధ్యలో ప్రాణాలు ఎవరు పోతున్నాయి? ప్రజలవి. మధ్యలో పైసలు ఎవరు వేస్ట్ అవుతున్నాయి? ప్రజలవి. నీ కావు కాబట్టి నీకు నొప్పి అవుతలేదు. ఇక్కడ తెలంగాణ అట్లా అవుతున్నాయా? అట్లా చేస్తున్నామా? నాగార్జున సార్ ఎప్పుడు కట్టినాం? ఎప్పుడు కూలిపోయింది? కాళేశ్వరం కూలుతుంది, కానీ అది కూలుతలేదుగా. నాగార్జున సార్ శ్రీశైలం కట్టినాం, ఎప్పుడు కూలింది? కడెం ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టినాం? అది అప్పుడు నిజాం అప్పుడు స్వతంత్ర ఆ యొక్క 47 ఆ టైంలో కట్టినరు.
ఇప్పుడు కొంచెం దానికి ఇది అవుతుంది. అయినా ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి అవి. నువ్వు కట్టిన ఏడాదికి గుంతాయిరా, ఎందుకంటే దోసుకున్నావు. నువ్వే ఇంజనీర్ అయినావు. చెప్పండి మిత్రులారా. సంపత్ పటేల్ యాడున్నా సరే ముచ్చట మారది. ఆడుంటే మారుతుంది, ఈడుంటే ఆడున్నా మాట్లాడియర్రి. అర్థమైందా? ముచ్చటైతే మారదు కదా బ్రదర్. సంపత్ పటేల్ నీకు దమ్ము ఉంటే, ఓకే, నీకు దమ్ము ఉంటే ఏది బీఆర్ఎస్ ఏం బీకింది, బీజేపీ ఏం బీకింది, కాంగ్రెస్ ఏం బీక్తుందో చెప్పండి. పసుపు బోర్డు అన్నాడు, ఏదిరా? ఏది పసుపు బోర్డు? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదిరా? బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏదిరా? ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఏదిరా? నల్లధనం తెస్తానన్నాడు ఏదిరా? చెప్పండి. ఏం చేసిండు మోడీ గారు? తెలంగాణ ఏర్పాటునే అసెంబ్లీలో పార్లమెంట్లో అవహేళన చేసిండు. తల్లిని చంపినమాట, బిడ్డను బతికిచ్చిర్రట. ఎవడు తల్లి, ఎవడు బిడ్డ? ఈ ఆంధ్ర ఎత్తుకొచ్చినాం మేము. మాకు తిరుపతిలో వచ్చే సంపాదన మేము ఎత్తుకొచ్చుకున్నాం. అక్కడ తీసుకోరు కానీ ఇక్కడ మేము తెచ్చుకోలే. వాడు వ్యాపారం చేసి మన తెలంగాణ దోసుకోవడానికి ఇడ పెట్టుకున్నాడు అన్ని హాస్పిటల్, ఇంకోటి టీవీ స్టేషన్లు. పొమ్మని మేమే పెట్టుకుంటాం. ప్రతి ఆంధ్రని వెళ్ళిపోమని మేమే పెట్టుకుంటాం తెలంగాణలో. వీడు రాకముందు లేకుండే తెలంగాణ పైసలు ప్రింట్ చేసేది ఉండే, ఆయుధాలు తయారు చేసేది ఉండే, 4 ఎయిర్పోర్ట్లు ఉండే, ఆల్విన్ వ్యాచ్ ఉండే, అక్కడ వస్త్రాలు తయారు చేసేది ఉండే వరంగల్లా, అక్కడ ఆదిలాబాద్లో కాగజ్ పేపర్ మిల్లు ఉండే. ఎన్ని పరిశ్రమలు మూత పెట్టిండు వీడు. నిజాం షుగర్స్ వీడు వచ్చి ఆంధ్రోడు వచ్చి కట్టించిండా? నిజాం షుగర్స్ దక్షిణ మధ్య రైలు ఆంధ్రోడు వచ్చి పెట్టిండా? చెత్త బాడకవులు. మీకు తినడానికి తిండి లేక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అంటారు రాగి ముద్దలు, ఇంకో సంగటి ముద్దలు, ఇంకో ముద్దలు తినేటోళ్ళు. మాకోడరా మీరు చెప్పేది? చెత్త బాడకవులు దోసుకోవడానికి వచ్చి మళ్ళీ మమ్మల్ని ఎడ్డిస్తారు. చెప్ బ్రదర్. సంపత్ పటేల్ యాడున్నా సరే ముచ్చటైతే మారదు కదా, రైట్? నువ్వైనా ముచ్చటే యాడున్నా. ఇప్పుడు అమెరికాలో ఏమవుతుందో చూస్తావు కదా. బీబీసీ న్యూస్ తెలుగు పెట్టుకున్నాడు వాడు ఛానల్. మరి బీబీసీ ఉంది, మరి ఆ ఛానల్ చూస్తావు కదా. అమెరికాలో ఏదో సెనేట్ మీద దాడి జరిగితే మోడీ ఎందుకు ట్వీట్ చేస్తాడు? అరే మీడియా వచ్చినాక ఇవాళ కాదు కరీంనగర్ లేదో అయితే హైదరాబాద్ నాకు ఎట్లా తెలుస్తుంది? హైదరాబాద్ ఉన్నోడు పోయి ఆడ కరీంనగర్ పోయి చూస్తాడా? కరీంనగర్ వాడు చెప్పింది చూస్తాడా? అరే ఈ సోషల్ మీడియా వచ్చినాక, రెగ్యులర్ మీడియా వచ్చినాక జర్నలిజం అంటేనే అది ముచ్చట యాడున్నా తెలుసుకోవచ్చు. అర్థమైందా? వరల్డ్ హ్యాస్ బికమ్ స్మాల్. ఇప్పుడు అమెరికాలో దొరికే అమెజాన్ ఓన్ కంపెనీ ఇండియా కంపెనీయా? వాడతలేవు, అమెజాన్లో కొనుక్కుంటలేవు. ఫేస్బుక్ ఉంది ఇండియా కంపెనీయా? వాట్సాప్ ఉంది ఇండియా కంపెనీయా? గూగుల్ ఉంది ఇండియా కంపెనీయా? మరి అమెరికా వన్ కంపెనీ వానికి నీకేం తెలుసు? నీకేం కావాలి ఇండియాలో ఉన్నవానికి? గూగుల్లో సెర్చ్ చేస్తావు కదా. అరే అమెరికా కంపెనీ రా మనకెందుకు అనవేంది అంటే ఏడున్నా సరే ముచ్చట నిజాలు మాట్లాడొద్దు. నువ్వు చెప్పే హిందూ ముస్లిం 10% ఉన్నోడు 90% ఉన్న ఏం చేస్తాడు వాడు? పోలీసు వాడు నీషేళ్ళనే ఉండే, ఆర్మీ నీషేళ్ళనే ఉండే, ఆ 10% వచ్చాడు నేను కొడతారా? బాపన్ లంచ కూడా కొట్టి వాడు కొట్టి నేను ప్రచారం చేస్తుడు తప్ప సిగ్గు. వాడికి పైసలు ఇచ్చో, లేకపోతే వాడిని పేదరికం చూపెట్టో, లేకపోతే వాడిని లెక్క సుంతి చేయించుకొని మహాత్మా గాంధీ ఓడి చంపిండు రా, బాబాను ఓడి చంపిండు. కానీ చంపి ఏమి వీధిలో స్వీట్లు పంచుకొని ఏం చెప్పారు? ఏమని ప్రచారం చేసిర్రు? ముస్లిం చేసిరని చెప్పిండు వాడు సుంతి చేయించుకొని టోపీ పెట్టుకొని. అంటే పొద్దుగా లేస్తే ఎన్నేళ్ళు ఈ పిచ్చి లేపుతావు? దయ్యాలు ఉన్నాయంటావు, చూపెట్టరా అంటే చూపెట్టవు. ఏడున్నారా దయ్యాలు? దయ్యాలు మనుషులే కరుస్తాయా? మరి అడవిలో ఉన్న ఏనుగులను గర్వయా? అడవిలో ఉన్న పాములను గర్వయా? మనుషులను ఒక్కనే కరుతాయా దయ్యాలు? అంటే నువ్వు కావాలని చెత్తని ప్రచారం చేస్తావు. మా ప్రజల లోపల ఉన్నటువంటి అమాయకత్వాన్ని, వాళ్ళకి యొక్క విషయ పరిజ్ఞానం లేని వాళ్ళని, వాళ్ళ చదువు జ్ఞానం లేని వాళ్ళని పొద్దుగా లేస్తే భ్రమలలో పెట్టి వాళ్ళని దోసుకుంటావు. అంటే నియత అనేది లేదా? మళ్ళీ ధర్మం మాట్లాడతాడు వాడు. చేసేదంతా అధర్మము, వాడు ధర్మం మాట్లాడతాడు. ఒళ్ళు వంచకుండా ప్రజల సొమ్ము దోసుకునేటవాడు వాళ్ళకి ధర్మం చెప్తాడు. నువ్వు పాటించి మాకు చెప్పు. బ్రదర్. సంపత్ పటేల్ నీకు దమ్ము ఉంటే బీజేపీ ఏం బీకింది, ఏ రాష్ట్రంలో రుణమాఫీ చేసిందో చెప్పు నాకు. ఇలా రైతులు గొడగొడ ఏడుస్తారు హర్యానా, అక్కడ ఏది పంజాబ్లో. వాళ్ళకి ఏమి ఇచ్చిండు? ఎంఎస్పీ ఇమని అడుగుతు, మద్దతు ధర ఇమని అడుగుతారు. వాళ్ళు ఏమి అడుగుతలేరు. ఇస్తుంటా మరి? 700 మంది రైతులను పొట్టలు పెట్టుకున్నాడు దరిద్రుడు. అది లఖీంపూర్లో అయితే ట్రాక్టర్ ఎక్కి ఇచ్చిండు వాడు బీజేపీ వాడు. ఆడపిల్లలను అయితే ఎంతమందిని చేర్చిర్రో. ఆ ఒలింపిక్స్ గేమ్ ఆడిన వాళ్ళని, వాళ్ళని ఆ యొక్క స్పోర్ట్స్ మహిళలను ఇబ్బంది పెట్టిండు. ఎంతమందిని చేర్చిండు బీజేపీ వాళ్ళు. ఆడపిల్ల అంటే ఆట వస్తువు. మేము అట్లా చేస్తలేం. మేము తల్లి లెక్క పూజిస్తున్నాం.
మేము బెడ్రూమ్ వాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటాడు, బెడ్రూమ్లు ఉండాలంట ఆడిదైతే, లేదంటే వంట రూమ్లు ఉండాలంట, పిల్లలు కనాలంట, పిల్లలు పెంచాలంట, ఉద్యోగం చేయొద్దంట, ఆమె తెలివి లేదంట, కొవ్వు పదార్థాలు అమ్ముకొని బతుకమని చెప్తుండే వాడు. ఎవరు పుట్టపాక నాగరాజు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మనకు మోడీ ఇచ్చేవాడా, తల్లి కడుపు సల్లగుండా మనకు తెలంగాణ ఇచ్చింది. కరెక్ట్ కదా, 100%. ఆమె మాట ఇచ్చింది 2004లో. ఆ మాటని ఆమె కార్యరూపం దాల్చి చూపెట్టింది. లేకపోతే ఈ ఆంధ్రలో ఇందిరాగాంధీ గారు ఇద్దామన్నా ఇయనీయలేదు ఈ ముండ కొడుకులు. అర్థమైందా? అయినా ఆంధ్రాల పార్టీ చచ్చిపోతుందని తెలిసినా ఆమె భయపడకుండా మనకు తెలంగాణ ఇచ్చింది. బీజేపీ ఓటు ఇచ్చేది ఉంటే ఎప్పుడో ఇచ్చేటాడు. కాకినాడలో తీర్మానం చేసిండు, 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నాడు వాడు. మరి ఎవడు ఆపిండు? బీజేపీ ఓడు బిల్లు పెడతా అంటే కాంగ్రెస్ ఓడు ఆపిండా? చెప్పండి. 10 ఏళ్ల తర్వాత పార్లమెంట్ లో తల్లిని చంపినాము బిడ్డను బతికించినాము అని చెప్తున్నాడు వాడు మోడీ గారు. వాడు గట్లాంటి వాడు ఎట్లిస్తాడు? గీడు ఇత్తలేడు ఈ ముండ కొడుకు, వీడు అన్ని అబద్ధాలు ఆడుతుండే అని చెప్పి ఆ విజయశాంతి, ఆల నరేంద్ర ఎవడో ఉంటే ఆ బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చారు, వచ్చి సొంత పార్టీలు పెట్టుకున్నారు. వాడు ఎట్లా ఇచ్చేటోడు? ఎవరికి చెప్తున్నారు? ఈడ హైదరాబాద్ లో సంపద ఉంది దోసుకుందామంటారా చెప్తుండ్రు వాడు ఇప్పుడు. అర్థమైందా? దొంగ ముండా కొడుకులు ఎక్కడున్నా సరే మాట్లాడతావు కదా సంపత్ పటేల్. నీకు దమ్ము ఉంటే నిజం మాట్లాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం జీఎస్టీ 18% చేస్తా అన్నాడు. జీఎస్టీ కాన్సెప్ట్ ను ప్రతిపాదించిందే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అత్యంత మేధావి. ఆయనకి ఆయన పేరు మీద పిహెచ్డి వాళ్ళకి, గ్రాడ్యుయేట్స్ కి పట్టాలు ఇస్తారు ఇప్పటికీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. అయితే అంతకుముందు గూడ్స్ మీదనే ట్యాక్స్ ఉండే, సర్వీసెస్ మీద లేకుండే. సో అందుకని ఆయన గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కలిపి ట్యాక్స్ ని ప్రతిపాదించిండు. అత్యంత మేధావి. ప్రభుత్వానికి పైసలు ఉంటేనే ఏమైనా మనం పథకాలు ఏమైనా చేస్తుందని. కానీ దాన్ని మాక్సిమము చాలా వాటికి 0% పెట్టిండు, ఎగ్జామ్షన్ పెట్టిండు. తర్వాత మాక్సిమం 18% చేస్తుంటే ఈ ముండకొడుకు వచ్చి అసలు అది తప్పు, ఈ మోడీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది తప్పు, అది జిఎస్టీ అది వేస్ట్ అన్నాడు. అధికారం రాగానే 28% చేసిండు 18%. 0% ఉంటే పాలు, పెరుగు, బట్టల మీద కాంగ్రెస్ ట్యాక్స్ తీసుకోలే. వీడు వచ్చేసి 0 ఉంటే 5 చేసిండు, 5 8 చేసిండు, 8 12 చేసిండు, 12 18 చేసిండు, 18 28 చేసిండు. ఇప్పుడు 28 చేసిండు. ఇప్పుడు ఏం చేస్తుండు? 28ని 35 చేస్తున్నాడు. ఎట్లా బతకాలి? వాడు ₹1,00,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదిస్తే 35,000 నువ్వే తీసుకుంటువి. ఏది ఇన్కమ్ ట్యాక్స్. మళ్ళీ ఇంకో ₹35 మళ్ళీ జిఎస్టీ తీసుకుంటువి. వాడు ఎట్లా బతకాలి? ఇక మొత్తం నువ్వే వాడు తీసుకున్నాక వాడు 20,000తో బతకాలనా? ఇక వాడు ఎందుకు పని చేస్తాడు? నేనే ఖాళీగా ఉంటా, నాకు దొడ్డు రేషన్ బియ్యం బతుకుతా. ఇంకా గర్వంగా చెప్పుకుంటాడు 80 కోట్ల మంది నా పరిపాలనలో దొడ్డు రేషన్ తినడానికి ఆ స్థాయికి దిగజారినని చెప్తుండు. అంటే దేశంలో ఉన్న 80% మందిని పేదోళ్ళని చేసినా అని ఘనకార్యం చెప్పుకుంటుండు వాడు సిగ్గుశరం లేకుండా. ఉన్న పైసలను తీసుకుని అదాని అంబానీ పొక్కలు దాచిపెట్టుకుంటాడట వాడు. అప్పుడు ఇక వాని చేతుల కంట్రోల్లో పెట్టుకొని అట్లా ఇక మొత్తం రాజ్యం వెళ్తా, లేకపోతే ఎన్నికలలో ఫ్రాడ్ చేస్తా, ఇది చేస్తా అని మొత్తం పైసలను తీసుకొని గుజరాతీ వ్యాపారాల పొక్కలు పెట్టుకుంటుండు వాడు. అమెరికా ప్రభుత్వాలకి, అమెరికాలో ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కనిపిస్తాయి అదాని తప్పులు, కానీ ఈ బీజేపీ వాళ్ళకి కనిపించాయి. ఒక్క ఈడీవాడు అదాని మీద ఎందుకు తీసుకోడరా? ఎవరో మీదనో చర్యలు తీసుకుంటాడు ఈడీవాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు. అదాని మీద ఎందుకు తీసుకోడు? ఒక్క బీజేపీ నాయకుల మీద ఎందుకు తీసుకోడు? ఒక్క గుజరాతీ వ్యాపారం మీద ఎందుకు తీసుకోడు? వీడు 100 తప్పులు చేస్తే వాడు ఒకటైనా తప్పు చేస్తాడు కదా బీజేపీ వాడు. దానిలోనే అర్థమవుతుంది కదరా. సంపత్ పటేల్ యాడున్నా మాట్లాడతా. ఓకే, నీకు దమ్ము అంటే సబ్జెక్ట్ మాట్లాడు. దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆడున్నావు అని మాట్లాడిర్రా. ఆడున్నాడిని మాట్లాడిర్రి, వాళ్ళు ఇబ్బంది పెట్టకురి. యాడున్నా మాట్లాడతావు. అయితే ఏంది బ్రదర్ సంపత్ పటేల్, నేను ఓసీ గీసీ కాదు ఇక్కడ న్యాయము అన్యాయము మాట్లాడుతున్నాను. ఓకే, బాపనోళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని నేను అందరు బాపనోళ్ళని ఒకటే ఘాటినే పెడతలేం మనం. ఓకే, ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఆయన ఉన్నాడు. ఓకే, ఆయన తిడతలేము. అంబేద్కర్ గారి గురువు గారు ఆయన అంబేద్కర్ ఏదో ఉన్నాడు, ఆయన తిడతలేమే. రాజా రామ్మోహన్ రాయ్ ఒక బాపన ఉన్నాడు, తిడతలేమే. బాపనోళ్ళలో మంచి వాళ్ళని తిడతలేము, వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది. కానీ మెజారిటీ బాపన్న కొడుకులు చాలా మంది గలీజ్ నా కొడుకులు ఉన్నారు. ఓకే, అది మఠాలలో కావచ్చు, గుళ్ళల్లో కావచ్చు, లేదా బీజేపీ పార్టీ సంకనాక్తున్న వాళ్ళు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన చేస్తున్న వాళ్ళు కావచ్చు, చాలా మంది నీతి నియమం లేకుండా ఆధిపత్యము దోపిడీ చేస్తున్నారు. అట్లాంటి చెడ్డ బాపనలను తిడుతున్నాం కానీ ఆ 5-10% మంచి బాపనలను నేను తిడతలేను.
సింపుల్. మాకు పొద్దుగాలు వేస్తే పుస్తకాలలో అంత చెత్త అబద్ధాలు చరిత్రకి దూరంగా వక్రీకరించిన వాళ్ళని తిడుతున్నాం. ఆడ వాస్తవం వేరుంది. బుద్ధిజాన్ని హిందూయిజం అని ప్రచారం చేసి అసలు బ్రాహ్మణిజాన్ని హిందూయిజం రెండు ఒకటి కాదు. హిందూ దేశంలో లేదా సింధు దేశంకి ఆవతలో ఉన్నటువంటి అన్ని ఆచారాలు వ్యవహారాలు వస్తే దాన్ని బుద్ధిజము లేదా హిందూయిజము లేదా సింధుయిజం అన్నారు. బాపనోడు చేసేది మను ధర్మము, బ్రాహ్మణిజము, సనాతన ధర్మము, దానికి హిందూయిజానికి సంబంధం లేదు. వాడు కజకిస్తాను, పర్షియా అక్కడి నుంచి వాడు తెచ్చుకున్నాడు. వాడు ఎల్లగొడితే ఇక్కడికి వచ్చాడు, బతుకుదరు లేక వచ్చిండు. వాడు చెప్పే సనాతన ధర్మం అంతా ఆ ధర్మమే. బాపనోడు పైన ఉండాలని చెప్తాడు అంతే. అలా ముచ్చట మొత్తం నువ్వు ఏ పుస్తకంలో చదువు అంతే ఉంటుంది. శంభుకుని ఎందుకు చంపిర్రా, ఏకలవిని ఏలెందుకు తీసిర్రా చెప్తారా ఎవడనా? మొత్తం అలా ఋషులందరూ బాపనోళ్ళు ఎందుకుంటారా ఎవడని చెప్తాడా? ఎవ్వడు చెప్పాడు. వాడు చెప్పేది అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తా, నేను చెప్పిందే వేదము, నేను చెప్పినట్టే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, దీనికి ఎదురు ప్రశ్న వేయొద్దు, లాజిక్ అడగొద్దు, కాబట్టి ఇది బ్రహ్మ ముక్కులకేలో మూతులకేలో వచ్చింది, వాడు చెప్పినట్టు వినాలని చెప్తాడు. వీడు చెప్పినట్టు వినాడు కాబట్టి పైనుంచి వాడు చెప్పిండు అంటే వీడిని అధర్మాన్ని ధర్మబద్ధం చేస్తున్నాడు. ఇక లాజికల్ క్వశ్చన్ అడగకూడదు అంటే వాడి అధర్మాన్ని మనం పాటించాలని చెప్తున్నాడు. తోలు తీస్తాం బిడ్డ. నేను కులం పేరు మీద ఎవరిని దూషిస్తలేను, కానీ ఒక కులంలో మెజారిటీ గాడిద కొడుకులు ఉన్నప్పుడు అనాల్సి వస్తుంది. మెజారిటీ కౌంట్స్. మైనారిటీ 5 మంది 10 మంది షెడ్యూల్ ఉంటే దాన్ని మొత్తం కులానికి ఆపాదించాము. కానీ 60 మంది 70 మంది 90 మంది ఆ కులంలో షెడ్యూల్ పాడుకోవాలి ఉంటే అనాల్సి వస్తుంది, తప్పదు. ఆ 5-10% వాళ్ళని అంటలేం మనం, కానీ ఆ కులంలో మెజారిటీ ఉన్న వాళ్ళని అంటాం, బరాబర్ అంటాం. మరి బీజేపీని ఎందుకు మళ్ళీ గెలిపించారన్న, మరి రాహుల్ గాంధీ గారు కూడా బాపనోడే కదా అన్నా. ఓకే, సో నేను చెప్పిన బాపనోళ్ళ గురించి చెప్పిన, ఏది మంచి బాపనోళ్ళని తిడతలేను, మెజారిటీ చెడ్డ బాపనోళ్ళను వాళ్ళు తిడుతున్నా. ఎందుకు గెలిపించారు, ఎక్కడ గెలిపించారు? మోసం చేసి గెలవడానికి దాన్ని గెలిపెట్లా అంటారు? నువ్వు ధర్మబద్ధంగా అన్యాయం చేయకుండా ఈవీఎంలలో నువ్వు ఆల్రెడీ ఈడీ సిబిఐ అని వాని పార్టీలను హిలగొట్టి నీ పార్టీలు తెచ్చుకొని అట్లా చేసి పైసలు వంచి అనేక రకాలుగా మోసం చేసి అది చాలదని మళ్ళీ ఈవీఎంలలో మోసం చేయబడుతుంది. ఎన్నికల ప్రాసెస్నే మోసం చేయబడుతుంది. అలా అదనంగా ఓటింగ్ పర్సంటేజ్ చెప్తలేడు. ఇవన్నీ బయట చేసేది వేరు. వాడిని ప్రలోభ పెడుతున్నావా, ఇంకోటి చేస్తున్నావా, దానికి అట్టుకుంటారు, ఎంతమంది అట్టుకుంటారు, అది ఇంకో ముచ్చట. అది ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి, అది తీసుకుంటలేదు. అది కాకుండా మిషన్లనే మోసం చేయబడుతుంది. అప్పుడు 60% వస్తుంది, తెల్లారితే 80% వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ ఊర్లో చెప్తున్నారు, మేము ఒక్కడు కూడా ఓటు వేయలేదని చెప్తున్నారు బీజేపీకి, కానీ మొత్తం ఓట్లు బీజేపీకి ఎట్లా వస్తాయి? ఆడ ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి, మహారాష్ట్రలో అదే పరిస్థితి, ఆడ కాశీలో అదే పరిస్థితి, వారణాసిలో వేసిన ఓట్లేని నీకు వచ్చినాయి. ఎందుకు లెక్క చెప్పవు? ఎందుకు గడికోసారి పర్సెంటేజ్ మారుతాయి? నువ్వు ఆ ప్రాసెస్నే దొబ్బపెట్టినాక ఎందుకు ఎన్నికలు ఎందుకు? నువ్వు ధర్మబద్ధంగా ఎన్నికలు పెట్టినప్పుడు అప్పుడు ఎవడొచ్చిండు ఎవడు రాలేదనేది నిజంగా ప్రజలు ఓటేసారో లేదని లెక్క పెడదాం. నువ్వు ఎన్నికల ప్రాసెస్నే దుబ్బబెట్టి నీకు నచ్చినట్టు వేసుకొని ప్రజలు ఎందుకు ఓటేస్తలేరంటే నిజమా? అది 15 రాష్ట్రాలు ఉన్న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎందుకు కూల్చినావు చెప్తావా? అరుణాచల్ ప్రదేశ్లో ఎవరిది ఉండే? కాంగ్రెస్ ఉండే. గోవాలో ఎవరిది ఉండే? కాంగ్రెస్ ఉండే. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ ఉండే. అట్లా ఎన్నో రాష్ట్రాలు ఉండే. ఎందుకు తీసేసినావు? ప్రజలు ఎన్నుకుంటారు కదా. నువ్వు 5 ఏళ్ళు ఆగినాక ఎన్నికలైనప్పుడు ఎన్నికలలో ఎవరు ఓటేస్తారో వేచి చూడనుంటివి. నువ్వెందుకు తీసేసినావు మధ్యలో? ప్రజలు ఎన్నుకున్న నిర్ణయాన్ని ఎందుకు సిబిఐ ఈడీ అడ్డం చూపెట్టి లేకపోతే వాళ్ళని కర్ణాటకలో ఏం చేసినావు? ఎమ్మెల్యేని ఎత్తుకుపోయి అస్సాంలో దాచిపెట్టినావు. నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రాసెస్నే దెబ్బపెట్టి ప్రజలు ఎన్నుకుంటలేరంటే అంటే పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్తావా? అసలు అన్నమే తింటున్నావా, గడ్డి తింటున్నావా? నియత అనేది లేదా? మళ్ళీ నీతులు చెప్తాడు వాడు, అధర్మము ధర్మము అని చెప్తాడు వాడు. దరిద్రం ఉండా కొడుకు. అది మిత్రులారా, మాట్లాడుతూనే ఉందాం. తెలంగాణ తల్లి కాదు, ఇంకా ఏమేమి తెలంగాణ అస్తిత్వానికి దూరంగా ఈ దొరలు దొరసానులు లేకపోతే ఆ గుజరాతీ బానిసలు ఎవడు ఏం చేసినా వాటిని అన్ని తీసేసి టిపికల్ తెలంగాణ అస్తిత్వాన్ని మేము ఇట్లనే మాట్లాడతాం. ఓకే, ఎవ్వడేం బిక్కుంటాడో బిక్కోరు. మేము మాట్లాడం, మేము నాన్నగారు అననే అనం. ఏం బిక్కుంటారో బిక్కోరు, ఏ ఆంధ్రుడు వచ్చినా సరే. అర్థమైందా? నచ్చకపోతే దొబ్బేరి. పుట్టపాక నాగరాజు, రాను రాను మోడీ గారు చాలా దిగజారిపోతున్నాడు. ఎన్నికలు రాగానే ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇన్ని దేశాలు తిరిగిండు బ్రదర్, నాగరాజు బ్రదర్. ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకోవచ్చని చెప్పండి నాకు.
నెహ్రూ గారు పోయినరు, డీల్ చేసుకొచ్చిండు. ఇందిరాగాంధీ గారు పోయినరు, డీల్ చేసుకొచ్చారు. దేశానికి ఏదైనా ఒప్పందం చేసుకొచ్చారు. అట్లనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఏది న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు, ఇంకోటి చేసుకొచ్చారు. ఇప్పటి వరకు మోడీ నేను విశ్వగురు ఇది అది అంటాడు. ఏ దేశంతో మన దేశానికి ఏం డీల్ చేసుకొచ్చిండో చెప్పు. ఆయన సొంతంగా అవార్డులు తీసుకున్నాడు, లేకపోతే అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడం తప్ప ఏం చేసిండు? మనకి ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్ చేయాలి మనకి. ఓకే, ఐదుగురు ఉన్నాయి కదా. అందులో మరి భారతదేశాన్ని ఎందుకు అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు శతవిధాలు ట్రై చేశారు, కానీ అప్పుడు అధికారం పోయింది. మరి మోడీ విశ్వగురు కదా. మరి భారతదేశాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది నెహ్రూ గారు. సో అందులో పర్మనెంట్ మెంబర్షిప్ ఎందుకు చేస్తున్నాడు భద్రతా సెక్యూరిటీ కౌన్సిల్లో? ఏం చేసిండు మోడీ? ఇన్ని దేశాలు తిరిగిండు. పోయినప్పుడు ఉట్టినే పోతాడా? ఆయనతో పాటు ఒక ప్రత్యేక విమానము, ఒక 40-50 మంది ఎంప్లాయీస్, 100 కోట్ల ప్రజల యొక్క సంపద ఖర్చు పెట్టి ఏం చేసుకొచ్చిండు భారతదేశానికి? తన సొంత ప్రచారం తప్ప ఏం చేసుకొచ్చిండు చెప్పండి. దరిద్రుడు. ప్రజల మీద 1% కూడా ప్రేమ లేదు వాడికి. వాడేమో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగితే ఉచితం ఇస్తామంటాడు, అస్సాంలోనేమో బీఫామ్ ఇస్తామంటాడు ఇంటింటికి. కానీ కాంగ్రెస్ ప్రజలకు ఏదైనా వాళ్ళ దారిద్ర్య రేఖ నుంచి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తే ఉచితాలు అంటాడు. నువ్వు చేస్తేనేమో ఈ సంసారం అంటాడు, అదే పని కాంగ్రెస్ చేస్తే వ్యభిచారం అంటాడు. ప్రజలంతా ఇడ్డలు కాదు కదా. ఇప్పుడు మళ్ళీ అమెరికా మన పైన దాడికి సిద్ధంగా ఉంది అని అంటాడు. ఏదో ప్రచారం అమెరికాకు వెళ్ళి ట్రంప్ నా ఫ్రెండ్, ఎవడేం చేయడు బ్రదర్. అమెరికా వాడైనా ఎవడైనా వాడికి మన దేశంతో అవసరం ఉంది, మన జనాభా ఎక్కువ ఉంది, వాడు తయారు చేసిన వస్తువులు మన దేశంలో అమ్ముకోవాలి. కాబట్టి వాడు మోడీ ఉన్నా, ఇందిరాగాంధీ గారు ఉన్నా, ఇంకెవరున్నా సరే మన దేశ జనాభా, దేశం అంటే ప్రధానిని చూసి వాడు నిర్ణయాలు చేయరు. మన దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు ఇవన్నిటి పరిగణలోకి తీసుకొని చేస్తారు. ఎస్, మన దగ్గర మేధో సంపత్తి ఉంది, ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారు. అనేక దేశాల వాళ్ళకి మన యొక్క ఇంటెలిజెన్స్ అవసరము, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇంకోటి. కాబట్టి వాడికి ఆ రకంగా అవసరము. వాడు తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడానికి జనాభా ఎక్కడిది? అంత జనాభా ప్రపంచంలో ఎక్కడుంది? కాబట్టి వాడు ఇలా ఐఫోన్ తయారు చేసిండు. ఐఫోన్ ఏడు అమ్ముకుంటాడు వాడు? ఎన్ని దేశాలు కలిస్తే ఒక భారతదేశ జనాభా అవుతుంది? కాబట్టి ఇంత జనాభాకి ఐఫోన్ అమ్ముకోవాలంటే వాడు భారతదేశంతో దోస్తీ చేసుకోవాలి, తప్పదు. ఇప్పుడు అమెరికా వాడు ఇన్ని ఆయుధాలు తయారు చేసిండు, మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. అమెరికా వాడు తయారు చేసిన ఆయుధాలు ఏం చేసుకుంటాడు వాడు? వాళ్ళందరూ వాడుకొని కూడా ఎక్సెస్ ఉన్నాయి. ఏం చేసుకుంటాడు వాడు? బోయింగ్ వాడు విమానాలు తయారు చేసిండు. ఏం చేసుకుంటాడు వాడు? అమెరికా పెద్ద ఎక్కువ జనాభా ఉన్న దేశంగా, భారతదేశం ఎక్కువ జనాభా ఉన్నది. ఇప్పుడు అమెరికాలో 33-35 కోట్ల మంది జనాభా, భారతదేశం 140 కోట్ల మంది, 4 రెట్లు ఎక్కువ ఉన్నది జనాభా. మరి అంటే మీకు భారతదేశం బిగ్ మార్కెట్ ఉంది కదా. మీరు ఎందుకు అన్ని కంపెనీలు ఎందుకు అమ్ముతున్నారు? వాడు బోయింగ్ వాడు కావచ్చు, పెప్సీ వాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, గూగుల్ వాడు కావచ్చు, ఫేస్బుక్ వాడు కావచ్చు. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. ఎస్, కాబట్టి అక్కడ మోడీ ఉన్నా సరే, గోడి ఉన్నా సరే, ఇంకోటి ఉన్నా సరే మనతో దోస్తీ చేసుకుంటున్నాడు. అలా మోడీ గొప్పతనం ఏమున్నది? ఏమీ లేదు. అది భారతదేశ ప్రజల యొక్క గొప్పతనం. అర్థమైందా? కాబట్టి ఆడ మంచివాడిని కూర్చొని పెడితే మనకు మంచి జరుగుతుంది. ఈ మోడీ లాంటి కూర్చొని పెడితే వాడు తన స్వార్థానికి వాడుకుంటాడు తప్ప మనకి చేసేది ఏమి ఉండదు. ఆలోచించండి. ఏం చేయడు బ్రదర్, అంతటి ఏం కాదు. వాడు ఒక భాష మాట్లాడే అర్థంగా. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ గారు ఎన్నోసార్లు ఎడ్డిచ్చిండు విని. వాడు జోక్ వేసినా వీనికి అర్థం కాదు. ఓకే, వాడు ముచ్చడి చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే వీనికి ఇంగ్లీష్ రాదు, అర్థం కాదు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు అంతే. అన్పాడు కావాలని పెట్టుకున్నాం. వెరీ వెరీ అన్ఫార్చునేట్. పుట్టబాక నాగరాజు. బంగ్లాదేశ్ ఒక చిన్న దేశము, 17 కోట్ల జనాభా. మన ఆర్మీని పెట్టి అక్కడి హిందువులను మోడీ కాపాడలేడా? ఎందుకు బ్రదర్? వాళ్ళ దేశంలో అది, కానీ అక్కడ జరుగుతున్న వాటిని ఇక్కడ లబ్ధి పొందుతున్నాడు. అది తప్పు. ఆ దేశ జనాభాలో ఆడు హిందువు ఉండని, ఇంకోటి ఉండని, మనకు సంబంధం లేని ముచ్చట. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలు కాపాడు మనం బంగ్లాదేశ్ వచ్చి, భారతదేశంలో ఉన్న ముస్లింలు కాపాడు మనం. ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది చిన్న దేశం, పేద దేశం. ఓకే, సౌదీలనే కదా ఇప్పుడు ఉన్నది. మక్కా గిక్క అన్ని అవన్నీ పెద్ద పెద్ద ముస్లింలకు సంబంధించిన అన్ని పవిత్రమైన మక్కాలని సౌదీలనే ఉన్నాయి కదా. అట్లనే ఈ మిడిల్ ఈస్ట్ లో ఎన్నో ధనవంత దేశాలు ఉన్నాయి కదా. దుబాయ్లో లోకల్ పాపులేషన్ 3%, అంత విదేశాలలో ఉన్నారు. దుబాయ్ అయితే అత్యంత ధనవంతమైన, సముద్రంలో వాళ్ళు ఏది మొత్తం అన్ని కట్టుకుంటారు బిల్డింగ్లు. ఓకే, సముద్రాన్ని మట్టి నింపి దాన్ని భూమి లెక్క తయారు చేసుకుంటారు. అంటే ఎన్ని పైసలు ఉన్నాయి మన దగ్గర? మరి కాపాడమని భారతదేశంలో ఉన్న ముస్లింలను కాపాడమని, ఏ దేశపోనన్నా కాపాడమని చెప్పండి దయచేసి. ఒక దేశ సార్వభౌమత్వాన్ని
ఇంకో దేశపోడు అలా కాలు ఏలు పెట్టడానికి ఉండదు. ప్రతి దేశానికి చట్టాలు ఉన్నాయి. ఇవన్నిటిని కాపాడడానికి ఐక్యరాజ్య సమితి అనేది అన్ని దేశాల యొక్కతో కూడినటువంటి ఒక యునైటెడ్ నేషన్స్ అని, దాని పేరే యునైటెడ్ నేషన్స్. నేషన్స్ అంటే దేశాలు, యునైటెడ్ అన్ని కలిపితే ఒక దేశమే, అన్ని కలిపితే అంది. అవన్నీ కలిపి సమిష్టి నిర్ణయం తీసుకుంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందులో ఉన్న మెజారిటీ దేశాలు కలిసి నిర్ణయం చేసుకుంటాయి. దాన్నే తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటారు, ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ అంటారు. ఓకే, కాబట్టి ఒక దేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో ఇంకో దేశపోడు ఏలుపెట్టాడు. ఇప్పుడు అమెరికా వాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ఎన్నికలు ఫేర్గా జరగాలి, అన్యమతస్తుల మీద దాడులు చేయకూడదు అని ఎన్నోసార్లు చెప్పిండు. చెప్తే ఏమంటాడు? కెనడా వాడు చెప్తాడు. ఏమంటాడు మోడీ, ఈ బీజేపీ వాళ్ళు, మా దేశ అంతర్గత విషయంలో అమెరికా ఏలు పెట్టకూడదు అంటాడు, కెనడా ఏలు పెట్టకూడదు అంటాడు. అన్నప్పుడు బంగ్లాదేశ్ వాడైనా అట్లే అంటాడు. కాబట్టి వాళ్ళ ఆంతరంగిక విషయంలో వాడు హిందూ అయినా సరే వాడు ఎవడు బంగ్లాదేశ్ పౌరసత్వం లేదా వాళ్ళకి? ఆర్ దే నాట్ ద సిటిజన్స్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ పౌరసత్వం ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి కదా ఏ దేశంలో ఏమవుతుందో. ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ వాడు పోయి పాలస్తీన్ గాజాలో ఉన్న వాళ్ళని, చిన్నపిల్లలు, తల్లులని, యుద్ధానికి సంబంధం లేని వాళ్ళని, హమాస్ సంబంధం లేని వాళ్ళని, అమాయకులని ఎంతో మందిని చంపుతున్నాడు. మరి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? మరి అగ్రదేశాలు ఏం చేస్తున్నాయి? చైనా వాడు ఏం చేస్తున్నాడు? ఇట్లా ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. ఏం చేస్తుండ్రు? ఎవడైనా ఆపుతున్నాడా? ఇంకా ఆయుధాలు వాడికి ఛాన్స్ వచ్చిందని అమ్ముకుంటున్నాడు కానీ ఎవడైనా యుద్ధాన్ని ఆపుతున్నాడు? అమాయక పిల్లలు, పసిపిల్లలు, లేకపోతే మహిళలు, యుద్ధానికి సంబంధం లేని వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? మరి ఆపాలి కదా. ఒక్క దేశపాడు ఆపుతలేడు. ఇంకా ఛాన్స్ వచ్చిందని వాడు ఆయుధాలు అమ్ముకుంటుండు. అట్లాంటిది బంగ్లాదేశ్లో ఏమైనా అనేక దేశాలు ఉన్నాయి, చూస్తున్నాయి. మనకంటే అత్యంత ధనవంతమైన ముస్లిం దేశాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వాడు తీసుకుపోయి మనని హిందువులని అనేక దేశాలు ఉన్నారు. ఆఫ్రికాలో వండి, మారిషస్ వండి, కరీబియన్ ఐలాండ్స్ వండి, అక్కడే మన బ్రిటిష్ వాడు ఏడేడ పరిపాలించి అక్కడ అందరినీ తీసుకుపోయింది బానిసలని. ఎవరిని? మా హిందువుల నల్లతోలు ఉన్న అప్పుడు ఇంకా నల్లగుండే మనం ఇప్పటికంటే. సో నల్లతోలు తీసుకోండి, ఆఫ్రికా వాడు తీసుకోండు, లేదంటే ఈ భారతదేశం తీసుకోండి. అందుకని చాలా బ్రిటిష్ కాలనీస్ లో హిందువులు ఉన్నారు. మరి ఆడే పౌరసత్వము అనే పుట్టిర్రు, అనే పెరిగిర్రు. వాడు ఏదో వాడి తోలు ఒకటే ఇది ఉంది కానీ కల్చర్ అది పాటిస్తుండు, వాడు హిందువే కానీ బట్ మనకు సంబంధం లేదు. వాళ్ళు ఏం చేయగలుగుతాం? మన దేశంలోనే హిందువులను మనం కాపాడుకుంటే మనం గొప్పవాళ్ళం. అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి అనేక మనకంటే పెద్ద దేశాలు చాలా ఉన్నాయి. మనం ఏం చేస్తే ఏం చేయలేం. ఒక దేశ ఆంతరంగిక విషయంలో మనం ఏం చేయలేం. అట్లా ఎవడైనా అట్లా చేస్తే ఆ దేశాలు మనుగడ సాధించవు. నువ్వు ప్రపంచంలో అబ్జర్వ్ చేయి, ఈ జాతి హననాలు చేసేది, కొట్లాటేటి ఇట్లాంటి వాతావరణము బాగుపడ్డ దేశాలు ఒక్కటి లేవు. ఇప్పుడు అమెరికా ఉంది, అన్ని దేశాలు 200 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని రంగుల వారు అమెరికాలో ఉంటారు. కాబట్టి అమెరికా ఇలా ఒక ఏమంటారు మంచి పొజిషన్ లో ఉంది. యూకేలో అదే పరిస్థితి. అట్లా నువ్వు ఏ దేశం అన్నా తీసుకో. ఇట్లా కాకుండా మొత్తం జాతి హననం చేసిన పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు, ఇంకోటి దేశాలు అడక్క తింటున్నాయి. ఇలా 100% హిందువులు ఉన్న దేశం నేపాల్ ఎట్లా పాడైంది? కాబట్టి ఒక తోటలో అన్ని పువ్వులు ఉన్నప్పుడే ఆ తోటకు అందం, అంతేగాని ఒక రకమైన పువ్వే పెడతా అంటే బోర్ కొడుతుంది. అంటే అన్ని రకాల టాలెంట్లు ఒకటి మనసులో పెట్టారు కదా. కాబట్టి అందరూ ఉన్నప్పుడే ఆ దేశం యొక్క సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. అట్లా యాకుండా పిచ్చి పాడుకోలు చేస్తున్నారు అంటే మనకు తెలియలేదు. వాడు ఉచ్చదాగుతుంటే మనం తాగలేం కదా, రైట్? వాడు అజ్ఞానం ఉన్నాడు, వాడు తాలిబాన్ ఉన్నాడు, వానికి దిమాగ్ లేదు, వాడికి అంత ఆలోచన లేదు, వానికి అంత ఇప్పుడు తాలిబాన్లు కూడా మారిండ్రు, గతంలో లెక్క లేరు వాళ్ళు దే రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్. మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వేరే మత పనులు వాళ్ళ దేశంకి వచ్చినా మంచిగా కాపాడుకుంటారు. ఇప్పుడు మొన్నటి లెక్క అంతకుముందు లెక్క లేరు. దే ఆల్సో చేంజ్డ్. బట్ మన దేశంలో ఉన్న ఈ యొక్క కాషాయ తాలిబాన్లు మారతలేరు. బంగ్లాదేశ్లో 80 కొడుకులు ఉన్నారు. ఎస్, మనకంటే చెడ్డగున్న దేశాలు మనం పోల్చుకుంటామా? మనకంటే మంచిగా ఉన్న దేశాలను పోల్చుకుంటామా? మరి అమెరికా వాడు ఎందుకు చేస్తలేరు జాతి అన్నాలు? ఏ దేశ పనికైనా వీసా చేతులు తీసుకుంటుండు. ఎక్కడో ఆఫ్రికా వాడు మంచి ఫుట్బాల్, సాకర్ ఆడతాడు అంటే వీడు సిటిజన్షిప్ ఇస్తాడు, తీసుకుంటాడు. ఈ దేశంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పు, ఇమ్మీడియట్గా నీకు వీసా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఇట్లా ఇవాళ గుజరాత్ మొత్తం అమెరికాలో ఏ ఊరికో మోటల్ అన్నీ ఎవరు ఉన్నాయి? మోటల్ అంటే లాడ్జ్లో ఎవరు ఉన్నాయి? గుజరాత్ అని ఉన్నాయి. ఎందుకున్నాయి? వాడు డబ్బులు తెచ్చి పెడితే వీడు ఇన్వెస్ట్ చేసిండు కాబట్టి వాళ్ళ గ్రీన్ కార్డు సిటిజన్ చెప్పి చేసాడు. వాడు వచ్చింది కాకుండా వాళ్ళ సంతతిని అందరినీ తెచ్చుకుంటుండు వాడు గుజరాత్. కెనడాకి పోతే మొత్తం పంజాబ్ వాళ్ళు ఉన్నారు.
అంటే నేను చెప్తున్నా, వాడి మతం కాకపోయినా, వాడి భాష కాకపోయినా, వాడి దేశం బాగుపడాలి కాబట్టి వానికి డాక్టర్ అయినా వాని తెలివి ఉంటుంది. డాక్టర్ ఇంజనీర్ అయితే వీడు కోడింగ్ చేయలేడు, వీడు డాక్టర్ అంత పెద్ద చదవలేదు కాబట్టి వాళ్ళని తెచ్చుకుంటున్నాడు. లేదు అంటే వాని వ్యాపారాలు నడవాలి కాబట్టి వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని తెచ్చుకుంటున్నాడు. వాని మతానికి సంబంధం లేకుండా వాని దేశంని అన్ని రకాలుగా స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు. మనం ఏమంటున్నాం, వీడు మతమరు కాదు, వీడు మన కులపోడు కాదు, వీడు ఇంకోటి కాదని బంగ్లాదేశ్ చెడిపోయిన బంగ్లాదేశ్ తోటి పోల్చుకుంటున్నాం, చెడిపోయిన పాకిస్తాన్తో పోల్చుకుంటున్నాం. అట్లా చేస్తే బంగ్లాదేశ్ వాడు అక్కడ ఉన్న హిందువులను చంపిడు అనుకో, ఇలా పాకిస్తాన్ ఎట్లా పాడేందుకు అట్లా పాడవుతుంది. ఏం పాడైంది ఆడ? పాకిస్తాన్ మనతో పాటు స్వంతంగా వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ సారవంతమైన నేల ఉంది, మనకంటే దేహదారుఢ్యం ఎక్కువ ఉంది, మనకంటే అన్ని రకాలుగా ప్రకృతి పరంగా బ్లెస్డ్, దే ఆర్ బ్లెస్డ్, మోర్ బ్లెస్డ్ దాన్ అస్. బట్ అయినా సరే వాళ్ళకి గతి లేదు. ఫ్లడ్స్ వస్తే ఏం చేయాలో తెలియదు. అత్యంత పేదరికంతో మగ్గుతున్నారు. మహిళలు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాని పరిస్థితి. అదేం దేశం? ఒక ప్రజాస్వామ్యం లేదు, ఒక అభివృద్ధి లేదు. కొద్దిమంది ఒక 5-10% దోసుకొని తింటున్నారు, మిగతా 90% మంది కష్టాలు పడుతున్నారు. డే టు డే సంసారాన్ని ఎల్లదీయలేని పరిస్థితి తెచ్చుకుంటారు. బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే అవుతుంది. మనం అట్లా అయిదామా? కాబట్టి వాళ్ళ దేశ అంతర్గతంలో వాడు హిందూ అయినా ముస్లిం అయినా ఎవడైనా మనకి సంబంధం లేదు. మన దేశ పోలని మనం కాపాడుకుంటే చాలు. ఇంకా అట్లాంటి ఏమన్నా అమానవీయమైన చర్యలు చేస్తే దాన్ని కాపాడడానికి అంతర్జాతీయ అనేక సంస్థలు ఉన్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో, అట్లా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంది, అది కాకుండా ఐక్యరాజ్య సమితి ఉంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉంది, ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంది, అలా అనేక సంస్థలు ఉన్నాయి. నిజంగా అక్కడ జరగకూడని జరిగితే తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. అంతేగాని మనకు ఎలాంటి హక్కు లేదు. బంగ్లాదేశ్ అంతర్గత విషయంలో మనకు ఏలు కాలు పెట్టడానికి మనకు హక్కు లేదు, మన దేశంలో కాలు ఏలు పెట్టడానికి కూడా మనకు హక్కు లేదు. సింపుల్. సాధ్య మిత్రులారా, నేను మాట్లాడుతూనే ఉంటా. ప్రజల్ని చైతన్యం చేయడం కాకుండా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. మనం నిజంలో బతుకుదాం. ఓకే, మనం మాట్లాడకపోతే ఈ గాలి కొడుకులు పొద్దుగా లేస్తే శత నింపుతారు. కాబట్టి మనం వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. నిజంగా దమ్ము ఉంటే ఎవరైనా చర్చకు రండి. నేను ఫేస్బుక్ లైవ్ లో మీరు మాట్లాడండి. ప్రజలు కూడా వినండి. మీరు ఎవడు చూడకుండా ఎవడు చూడక ముందు అందరూ నిద్రపోయినప్పుడు ఏదో పిచ్చి కామెంట్ పెట్టి పారిపోతా, ఫేక్ ఐడి తోటి కామెంట్ పెట్టి పారిపోతా అంటే ఎందుకు రా? నేను మాట్లాడుతున్న లైవ్ లో నువ్వు కూడా కనెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తా, లైవ్ మాట్లాడు. ప్రజలకు తెలియదు నేను కరెక్ట్ చెప్తున్నా, మీరు కరెక్ట్ చెప్తున్నా, ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకు దొంగ లెక్క కామెంట్, ఫేక్ ఐడి తోటి కామెంట్ పెట్టి ఎందుకు పారిపోతావు? ఎందుకంటే నీకు తెలుసు నువ్వు చెప్తున్న విషయంలో దమ్ము లేదు కాబట్టి నేను పారిపోతలేను. నేను ఎప్పుడైనా చర్చకు సిద్ధం. నిజాన్ని తట్టుకోలేరు కాబట్టి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సిగ్గుశరం ఉండాలి. అన్నం తింటారు కదరా, భూమి ఉన్నంత కాలం బతకరు కదా, చచ్చిపోయేది కదా, చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోవాలి కదా. మరి ఉన్న రోజులు మంచిగా బతుకుతే అయిపోతుంది కదరా. వీడిని దోసుకొని ఏం చేసుకుంటావు? వాడైనా వదిలేసిపోయేదే, నువ్వైనా వదిలేసిపోయేదే. ఎందుకంటే రాజులు రాజ్యాలు ఇలా ఏడునేరా మట్టిలో కలిసిపోయి ఏడునే వెతుక్కునే పరిస్థితి. మట్టిలోకి వెళ్ళి వచ్చినాయి, మట్టిలో కలిసిపోయినాయి. మనమైనా మట్టిలోకి వెళ్ళి వచ్చినా మట్టిలో కలుస్తాం. మరి ఎందుకురా ఈ లంగా ఈ కృత్రిమ జీవితము, కృత్రిమంగా వాడిని ఇబ్బంది పెట్టి వీడిని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తావురా? మోడీ ఉంటారా ఎల్లకాలం? సావడా మోడీ? వాజ్పేయి చావాలే? RSS స్థాపించినోడు చావాలే? చెప్పండి రా. మోహన్ భగవత్ చావడు? మరి ఎందుకురా ఈ అందరిని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారా? కాదు, బంగారం భూమిలోనే ఉండే కదా. నువ్వు నాగబంధనం వేసి పెట్టిందేడా భూమిలోనే కదా. అయిపోయా, సింపుల్. సో అది మిత్రులారా, కీప్ టాక్ మాట్లాడుతూనే ఉంటా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.